మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తనపై అక్రమ కేసులు, పోలీసుల వైఖరి, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరును జగన్ కు అంబటి రాంబాబు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన వద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ అన్నారు. కొంతమంది పోలీసుల తీరును జగన్ తప్పుబట్టారు. ప్రజా పోరాటం కొనసాగించాలని అంబటికి జగన్ సూచించారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తనపై అక్రమ కేసులు, పోలీసుల వైఖరి, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరును జగన్ కు అంబటి రాంబాబు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన వద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ అన్నారు. కొంతమంది పోలీసుల తీరును జగన్ తప్పుపట్టారు. ప్రజా పోరాటం కొనసాగించాలని అంబటికి జగన్ సూచించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అంబటి రాంబాబు జగన్ ను కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఇంకా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని జగన్ నివాసంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత జైలుకు పంపించారు. అంబటి రాంబాబు ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మరో 2 కేసుల్లో కూడా అంబటి రాంబాబును జైలుకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ అన్ని కేసులకు సంబంధించి అంబటి రాంబాబు ఉన్న బెయిల్ వచ్చింది. దీంతో అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. రాజమండ్రి జైలు నుంచి నిన్న గుంటూరులోని తన నివాసానికి చేరుకున్న అంబటి రాంబాబు ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు నివాసాన్ని పగలగొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అంతకు ముందు అంబటి రాంబాబు పైన దాడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేశారంటూ కూడా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా ఈ రోజు అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వివరించారు. అంతేకాకుండా తనను అరెస్ట్ చేసినటువంటి సమయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈ అంశాన్ని కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి మాజీ మంత్రి అంబటి రాంబాబు తీసుకెళ్లారు. ఇక జగన్మోహన్ రెడ్డి గతంలోనే అంబటి రాంబాబు నివాసానికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా ఉంటుంది, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదంటూ గతంలో అంబటి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రానున్నటువంటి రోజుల్లో అంబటి రాంబాబు ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలపైన పోరాటాన్ని కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. పార్టీ పరంగా అన్ని విధాలుగా ఇటు అంబటి కుటుంబానికి అండగా ఉంటాము, భరోసాగా ఉంటామని కూడా ఆయన భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. కేసులకు సంబంధించి న్యాయపరమైన పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.